ఎవరైతే ఉన్నారో పెట్రోల్ బంక్ అధినేతలు ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదా రిఫైనరీస్ తీసుకొచ్చినటువంటి ట్యాంకర్లని వాళ్ళు బందీల్లో ఉంచుకొని ఒక పక్కన బ్లాక్ మార్కెట్ పెడతా ఉన్నారు, ఒక పక్కన నో స్టాక్ బోర్డులు కనబడుతున్నాయి, ఒక పక్కన ప్రజలు ఎవరైతే ఈ వాహనదారులు ఎవరైతే ఉన్నారో కస్టమర్స్ అందరూ కూడా క్యూ లైన్ లో నిలబడి పడిగాపులు కాస్తా ఉన్నారు. గతంలో మనం చూస్తే యూరియాకి పడిగాపులు కాసాం, అలాగే గ్యాస్ కి పడిగాపులు కాసాం, క్యూ లైన్ కాసాం, అలాగే ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ కోసం మరి పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడింది రాష్ట్రం. ఎంత నిర్లక్ష్యత, ఎంత నిర్లజ్జగా ఈ పరిపాలన చేస్తూ ఉన్నారో మనకు అర్థం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం టోటల్ గా కూటమి ప్రభుత్వం వైఫల్యం కనబడుతూ ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా మన దేశానికి మన రాష్ట్రానికి మన దేశ రాష్ట్ర పౌరులకి ఇవ్వాల్సినటువంటి పౌర సరఫరా అంతా కూడా ఒకేసారి సంక్షోభంలోకి వెళ్ళిందంటే ఎవరితో తప్పు, ఎవరి నిర్లక్ష్యం? అయితే మన దేశమైనటువంటి మన పరిపాలిస్తున్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి అవ్వాలి, లేదా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి పరిపాలన అయ్యేవాళ్ళు. మన పక్క రాష్ట్రాల్లో చూస్తే బెంగళూరు కానీ, ఇటు కర్ణాటక కానీ, కేరళ కానీ, ఈవెన్ నాకు తెలిసినంత వరకు పెద్దగా మరి తెలంగాణలో కానీ, అలాగే ఈ కోల్కతా కానీ, ఇటు ఢిల్లీలో కానీ, ముంబైలో కానీ ఎక్కడ కూడా ఇటువంటి సంక్షోభం మనకు కనబడట్లా. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇంత సంక్షోభం ఎందుకు వచ్చిందంటే వచ్చినటువంటి ఆయిల్ రిఫైనరీలన్నీ కూడా వీళ్ళ ఆధీనంలో ఉంచుకొని బ్లాక్ మార్కెట్ లో తరలిస్తూ ఉన్నారు. బ్లాక్ లో అమ్ముకోవడానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా సిద్ధాస్తులై ఉన్నారు. సో దీనివలన రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గతంలో మనం చూసాం యూరియాకి ఎంత కష్టపడవలసి వచ్చింది, గ్యాస్ సిలిండర్లకి ఏ రకమైనటువంటి కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు చూస్తే ఆయిల్, ఈ డీజిల్, పెట్రోల్లో మరి రేపేంటి వాట్నెస్, రేపు దేని మీద సంక్షోభం వస్తుంది, దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలనేది రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అనండి, అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిణామంలో ముందు జాగ్రత్త. అదే మీరు ఒకటి లక్ష్మణరావు గారు ఇక్కడ ఒకటి మిమ్మల్ని అడగాలి. మీరు చెప్పింది బాగుంది. యూరియా కావచ్చు, లేదంటే ఈ గ్యాస్ కావచ్చు, డీజిల్ కావచ్చు, లేదంటే రేపు మీరు ఇంకోటి ఏంటి అంటున్నారు వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఏమైనా కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంత ఘాటుగా మాట్లాడారు కదా, మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద మీరు ఇంత ఘాటుగా మాట్లాడలేకపోతున్నారు? టీడీపీ రాజకీయం గురించి మాట్లాడిన మీరు మరి బీజేపీ గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారు? మాట్లాడలేదని ఎందుకు అనుకుంటారు? మేము చెప్తూ ఉన్నాం కదా, కేంద్ర ప్రభుత్వం కూడా ఇంత ఫెయిల్యూర్ అయ్యింది. దేశంలో సంక్షోభం రావడానికి కారణం అప్పుడు గతంలో కూడా యూరియా షార్టేజ్ రావడానికి కూడా బీజేపీ గవర్నమెంటే. లక్ష్మణరావు గారు మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, మీరు ఎప్పటి నుంచో యాక్టివ్గా ఉన్నారు, మీకు తెలుసు. యూరియా కావచ్చు, ఈ గ్యాస్ కావచ్చు, లేదంటే ఈ డీజిల్ కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పశ్చిమాసియా దేశాల్లో ఉన్న యుద్ధాల దృష్ట్యా ఈ డీజిల్, గ్యాస్ అయితే దేశం మొత్తం కూడా షార్టేజ్ ఉన్నమాట వాస్తవం. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం అవసరం అంటారా చెప్పండి? నెంబర్ 2, అన్ని ప్రజలందరూ సునిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. మీరు ఎందుకు టీడీపీని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు, బీజేపీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, దేనికి భయపడుతున్నారు మీరు? మేము ఎవరికి భయపడవండి, మేము దేనికి భయపడాలి? కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకు భయపడాలి. ప్రజలకు ఇటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నారు, ఇటువంటి శాతకాన ప్రభుత్వం ఉంది, శాతకాన పరిపాలన అందిస్తూ ఉన్నారు. ప్రజలు ఒక పక్కన గొగ్గలు పెడుతూ ఉన్నారు, వాళ్ళు ప్రజలకు భయపడాలి. మేమెందుకు ఎవరికో భయపడాల్సిన అవసరం ఉంది? ఈ రోజున మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, మరి ఇరాక్, ఇరాన్ కానీ, అలాగే గల్ఫ్ దేశాలు కానీ, ఇవన్నీ కూడా అక్కడి నుంచి రావాల్సినటువంటి ఈ సముద్రులు ఏవైతే డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, కెరోసిన్ కానీ అత్యధికంగా ప్రపంచవ్యాప్తంగా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి రావాల్సిన పరిస్థితి. సో ఎలాగ యుద్ధం జరుగుతూ ఉంది ఇజ్రాయిల్ కి, ఇరాన్ కి, అలాగే అమెరికా కూడా మధ్యవర్తిగా ఉంది, అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయినా సరే ఇజ్రాయెల్ ఎక్కడ యుద్ధానికి తగ్గట్లేదు. ఇజ్రాయెల్ మేము యుద్ధం చేస్తామని ఇరాన్ మీద దాడి చేస్తుంది. మధ్యవర్తం చేసేదండి సార్, మొదలు పెట్టింది అమెరికా కదా? కాదు సార్, దాడులన్నిటి మీద మధ్యవర్తిత్వం అమెరికా ఎక్కడ చేస్తుంది? మొదలు పెట్టింది అమెరికా. విన్నాను సార్, మొదలు పెట్టింది అమెరికా కాదండి, దాడి చేస్తుంది ఇజ్రాయెల్. దానికి సపోర్ట్ గా నిలిచింది అమెరికా దాడి చేయట్లేదు. ఇజ్రాయెలే ఇరాన్ మీద దాడి చేసింది, దానికి సపోర్ట్ గా అమెరికా ఉంది, ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా. నేనేమంటానంటే ఇక్కడ లక్ష్మణ్ గారు, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా సరే
ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు కూడా ఏం చెప్పారు, ఈ యొక్క ఏదైతే యుద్ధ వాతావరణంలో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ షార్టేజ్ వస్తుంది అన్నది ముందుగానే వాళ్ళు చెప్పారు కదా. ముందు జాగ్రత్తలు ఏమన్నా మన దేశం నుంచి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలే. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడ కూడా ఇటువంటి షార్టేజ్ అనే విషయం ఎక్కడ కనబడట్లా. మీరు కావాలని చూడండి, నేషనల్ ఛానల్ చూడండి, ఇంటర్నేషనల్ ఛానల్ చూడండి, ఎక్కడ కూడా ఈ కొరత అంతలాగా ఎక్కడా కనబడట్లా. ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ లో కనబడుతుంది. ఎందుకు మరి ఒక పక్కన చూస్తే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కర్ణాటకలో కానీ అంత పరిస్థితి లేదే, చాలా ఈజీగా జరుగుతుంది డీజిల్ పెట్రోల్. ఇటు చూస్తే సిపిఎం పార్టీ ఉన్నటువంటి కేరళలో వాళ్ళు పరిపాలిస్తున్నారు, అక్కడ కూడా ఈజీగా జరుగుతుంది. తృణమూల కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ అక్కడ ఈజీగా జరుగుతుంది. మరి బీజేపీ యాత్ర ఎన్డీఏ కూటమి యాత్ర ప్రదేశంలో దొరికినప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వ పరిపాలిస్తున్న ప్రాంతంలో ఎందుకు డీజిల్ కొరత, ఎందుకు పెట్రోల్ కొరత వస్తుంది అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు అవనియండి, చంద్రబాబు నాయుడు గారు అవనియండి, ఇక్కడ టోటల్ గా లక్ష్మణరావు గారు ఒకటి చెప్పండి, మీరు ప్రధాన ప్రతిపక్షం కదా, ఎస్, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన అవసరం మీకుంది. బహిరంగంగా ఒక లేఖ రాయగలరా మోడీ గారికి, ఎందుకు ఇలా మా పక్క రాష్ట్రాలన్నిటికీ ఇస్తున్నారు, మా ఆంధ్రప్రదేశ్కి మీరు ఎందుకు అన్యాయం చేస్తున్నారు, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని ఒక వార్నింగ్ లాగా ఇచ్చి రాయగలరా లెటర్? మేము లెటర్ రాసాము ఆల్రెడీ. ఆంధ్రప్రదేశ్ కి మోడీ గారు కూడా లేఖ రాశారండి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారికి లేఖ పంపించారు, అయ్యా మీరు డీజిల్ పెట్రోల్ అమరావతికి తరలిస్తూ ఉన్నారని తెలిసింది, అమరావతి పరిసర ప్రాంతాల్లో అమరావతికి అనుకూలంగా ఉన్నటువంటి దీంట్లో ఉంచుతూ ఉన్నారని అర్థమైంది. మీరేమో ఇక్కడ రాష్ట్ర ప్రాంతంగా అక్కడ ఎటువంటి ఆయిల్ మీరు ఇచ్చేయద్దు, రాష్ట్రంలో చాలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొరత, రాష్ట్రంలో కూడా కొరత ఎక్కువ అవుతుంది, సరఫరా చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, మీరు ఆ పరిస్థితి తీసుకురావద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందండి. దాన్ని బట్టి అర్థమవుతోంది ఈయన ఏ రకమైనటువంటి ఈ బ్లాక్ మార్కెట్లు తరలిస్తూ ఉన్నారో డీజిల్ పెట్రోల్ అని. సరే సార్, మీ ఆరోపణలు ఏదేమైనప్పటికీ ఉన్నా కూడా ఒక రాజకీయ పార్టీని పడుపు వృత్తి చేసుకోవటం బెటర్ అని ఎంత ఘాటుగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు బెటర్ అని ఒక రాజకీయ పార్టీ వాళ్ళ రాజకీయం చేసే విధానాన్ని పేర్ని నాని గారు అంత ఘాటుగా మాట్లాడటానికి గల ప్రధాన కారణం అలా మాట్లాడాల్సిన అవసరం ఉందంటారా? ఎస్, దాని గురించి మాట్లాడు ముందే సార్. నేనేమంటానంటే గతంలో యూరియన్ బ్లాక్ లో అమ్మారు, గ్యాస్ ను బ్లాక్ లో అమ్మారు, ఇప్పుడు చూస్తే డీజిల్ పెట్రోల్ బ్లాక్ లో అమ్ముతా ఉన్నాం. దీని గురించి పేర్ని నాని గారు ఏమని మాట్లాడారంటే, మీరు నిజంగానే మీరు పరిపాలిస్తుంటే, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు వచ్చినట్టు సంక్షోభాన్ని ఆపేవారు కదా, మీరు ఆపలేదంటే దానికి అర్థం ఏంటంటే రైట్. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం, మీరు ఈ సంక్షోభాన్ని మీరు ఆపలేకపోయారంటే నిజంగానే ఎవరైతే పట్టుకోటు కోసం, ఎవరైతే వాళ్ళకున్నటువంటి ఇబ్బంది కారణంగా లేదంటే అది తప్పు అని తెలిసినా సరే ఒక నీతిగా చేస్తున్నటువంటి ఒక స్త్రీ తన పనినైనా చాలా చక్కగా చేస్తుంది, ఒక నీతి నిజాయితీతో చేసుకుంటది, అటువంటి వాళ్ళకన్నా దారుణంగా తయారైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అని అన్నారు. అంటే ఒక స్త్రీ పాపం తన ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి, తన మనసును పక్కన పెట్టి, ఆ స్త్రీకి ఉన్నటువంటి మరి ఏ ఇబ్బంది కారణం వల్ల మనం అటువంటి పని చేస్తుందో మనం ఎవరు కూడా అటువంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. కానీ అటువంటి పరిస్థితులు కూడా ఆ స్త్రీ ఒక నీతి నిజాయితీగా నిక్కచ్చిగా చేస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి ఇంక జ్ఞానం కూడా వీళ్ళకి లేకపోయింది. టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఇంత దిగజారిపోయిందా అని మాట్లాడటం తప్పే ఉందండి. ఆయన ఏం మాట్లాడతారు, ఏ అంబటి రాంబాబు గారు లేరా, లేదా ఇంకొక ఆయన లేరా, ఇంకొక లేరా, మీ పార్టీలో లేరా, మీ పార్టీలో ఇప్పుడు అమ్మాయిల్ని రేప్ చేసిన మర్డర్ చేసిన వాళ్ళు లేరా, మీ ఎమ్మెల్యేలందరూ ఏమిటి, మీ మినిస్టర్లు అందరూ ఏంటి, ఇప్పుడు మీ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఏంటి, వాళ్ళు ఈ రోజున అమ్మాయిలతో ఆడుకోవట్లేదా? రోజుకో బండారం బయటకు వచ్చింది కదా, మీ కోనటి ఆదిమలో కానీ, మీ నజీర్ ఎమ్మెల్యే గుంటూరు ఈస్ట్ వెస్ట్ కానీ, అలాగే నిన్న జరిగినటువంటి అరవ శ్రీధర్ కానీ, ఇవన్నీ ఎవరండి? రైట్.